వారానికి 7 రోజులు, ఒక వీక్ ఆఫ్ ఉంటుంది. 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది. డైలీ 8 అవర్స్ పని చేయాల్సి ఉంటుంది. 6 × 8 48. కానీ ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ కామెంట్స్ చాలా వివాదాస్పదం అయ్యాయి కదా సార్. 90 అవర్స్ పని చేయాలి అని చెప్పి, ఇంట్లో కూర్చుని మీ పెళ్ళాల మొహం వైపు చూస్తే ఏముంటుంది అని కూడా ఆయన కామెంట్ చేస్తే, మొగల ముఖం వైపు కూడా చూస్తే ఏమొస్తుంది కూడా అన్నట్టు. అదే సార్, అంటే అదే జెండర్ ఈక్వాలిటీ పార్టీ, అదే హైలైట్ అయింది కదా సార్. దాన్నే మహిళలందరూ దీపికా పదుకునే కానీ గుత్తా జ్వాల కానీ వాళ్ళు అదే హైలైట్ చేస్తూ ఉన్నారు. అండ్ దీపికా పదుకునే దీని మీద రెస్పాండ్ అయ్యారు సార్. అండ్ గుత్తా జ్వాల కూడా ఒక ట్వీట్ చేశారు. ఐ మీన్, ఫస్ట్ ఆఫ్ ఆల్, వై షుడెంట్ హీ స్టేర్ అట్ హిస్ వైఫ్ అండ్ వై ఓన్లీ ఆన్ a Sunday? It's sad and sometimes unbelievable that such educated and people at highest positions of big organizations are not taking mental health and mental rest seriously and making such statements and exposing themselves so openly. It's disappointing and scary అని చెప్పేసి. దీపికా పదుకొనే ఇది మెంటల్ హెల్త్ యాక్టివిస్ట్ కూడా. ఆమె మానసిక ఆరోగ్యం కొరకు పెద్ద క్యాంపెయినింగ్ చేస్తుంటారు. ఫిలిం వరల్డ్లో చాలా అరుదుగా లభించేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఫిలిం వరల్డ్ వాళ్ళు దేనికి స్పందించరు. బెనిఫిట్ షోల కోసం, టికెట్ల ధరలు పెంచుకోవడం కొరకు, ప్రీమియర్ షోల కొరకే స్పందిస్తూ ఉంటారు. కానీ దీపికా పదుకొనే సోషల్ ఇష్యూస్ పైన స్పందించేటువంటి స్వభావం కలిగినటువంటి యాక్ట్రెస్ ఆమె. మానవ హక్కుల పైన, పౌర హక్కుల పైన కూడా స్పందిస్తుంటుంది. తీవ్రమైన పొలిటికల్ క్రిటిసిజాన్ని ఎదుర్కొన్న ఆమె ఏమీ భయపడదు. సో అందువల్ల ఆమె ఆల్రెడీ మానసిక ఆరోగ్యం కొరకు యాక్టివిస్ట్గా ఉన్నారు కనుక షీ వాజ్ వెరీ క్రిటికల్. ఇప్పుడు సమస్య ఏంటి? ఒకటి, ఎన్ని గంటలు పని చేయాలి. ఇప్పుడు 90-70 గంటలు పని చేయాలని నారాయణమూర్తి అన్నాడు. ఈవెన్ ఓలా ఫౌండర్ అయితే అసలు వీక్లీ ఆఫ్లు అనేది ఎవడు పట్టుకొచ్చాడు, ఈ వీక్లీ ఆఫ్లే ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు ఎల్ఎన్టీ చీఫ్ ఏమో 90 గంటలు పనిచేయాలంటూ అసలు సండే రోజు కూడా నా ఉద్యోగుల్ని నేను ఆఫీస్కి ఎందుకు రప్పించలేకపోతున్నానని చింతిస్తున్నాను అన్నాడు. సో ఇలాన్ మస్క్ కూడా 90 నుంచి 100 గంటలు పనిచేయాలి అన్నాడు. సో ఇదొక్కటి. అంటే ఉద్యోగులకు విశ్రాంతి అవసరం లేదు, ఉద్యోగులకు కుటుంబ జీవితం అవసరం లేదు. ఉద్యోగులు కార్పొరేట్ లాభాల పంట కోసం సర్వస్వము త్యాగం చేసి కార్పొరేట్ బానిసల్లాగా పనిచేయాలి. వాళ్ళకి వేరే హ్యూమన్ బీయింగ్స్ లాగా మానవులకు ఉండేటువంటి సహజ కోరికలు, భార్య పిల్లలతో అలా పార్క్కి వెళ్దాం, ఇలా రెస్టారెంట్ వెళ్దాం, ఓ తీర్థయాత్రకి వెళ్దాం, ఓ విహారయాత్రకి వెళ్దాం, లేదా తన కొడుకో బిడ్డను తీసుకొని అలా ఎంజాయ్ చేసేద్దాం, ఇలాంటి ఏవి ఉండకూడదు. వాళ్ళు కేవలం ఒక మిషన్లలాగా కన్వేయర్ బెల్ట్లో కార్పొరేట్ బానిసల్లాగా పనిచేయాలనే మనస్తత్వం ఒకటి. ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది. రెండవది, చాలా వికృతమైన మానసిక పరిస్థితిని ఈ కార్పొరేట్ చీఫ్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీకు గౌతమ్ అదానీ ఏమంటాడు, 8 గంటలు ఇంట్లో ఉంటే భార్య పారిపోతుంది అంటున్నాడు. సో ఆయన తెలియదు కావచ్చు, మొత్తం 24 గంటలు భర్త నా పక్కనే ఉండాలి అని కోరుకునే మహిళలు దేశంలో చాలామంది ఉంటారు. అలాంటి అన్యోన్యమైన దాంపత్య జీవితం కలిపిన వాళ్ళు ఉంటారు. 8 గంటలు ఇంట్లో ఉంటే భార్య తల్లిగారింటి పారిపోవాలని ఏమీ ఉండదు. అది మరి గౌతమ్ అదానికి ఎలాంటి అనుభవం ఉందో మనకు తెలియదు. అంటే ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్. అంటే జనరలైజ్ చేసి చెప్పలేము, ఎలా చెప్తారు మీరు? సో అది 8 గంటలు ఉండాలా, 10 గంటలు ఉండాలా, అసలే ఉండకూడదు వాళ్ళు నిర్ణయించుకుంటారు. మీరెవరండి భార్యాభర్తల జీవితాలను తొంగి చూడటానికి? మీరెవరు చెప్పడానికి భార్య భర్తతో ఎన్ని గంటలు ఉండాలి, భర్త భార్యతో ఎన్ని గంటలు ఉండాలి అని పారిశ్రామిక అధిపతులు నిర్ణయిస్తారా ఎక్కడైనా? ఇప్పుడు ఈ పెద్ద మనిషి అయితే సుబ్రహ్మణ్యం అని ఎల్ఎన్టీ చీఫ్, అది దేశంలో ఒక అతిపెద్ద సంస్థ. మన హైదరాబాద్ మెట్రోకి కూడా ఓనర్ ఎల్ఎన్టీనే. సో ఆ పెద్ద మనిషి ఏమంటున్నాడు, నీ భార్య ముఖం చూసుకుంటే ఎంతసేపు ఉంటావు, నీ భర్త ముఖం చూసుకుంటే ఎంతసేపు ఉంటావు అని అంటున్నాడు. సో ఎక్కడికి పోతున్నారు నిజంగా? ఇది అంటే కార్పొరేట్ యజమానులకు ఉద్యోగులు మనుషులా కనబడడం లేదు, వాళ్లకు కేవలం యంత్రాల్లాగా కనబడుతున్నారు. మా లాభాల కోసం పని చేయాల్సిన ఒక మిషన్స్ లాగా కనబడుతున్నారు. ఈ మనస్తత్వం, ఈ మైండ్ సెట్ చాలా ప్రమాదకరంగా మారింది. సో ఇది మొదటిది. రెండవది ఏంటి, కామన్ సెన్స్ కూడా ఉండడం లేదు. అయ్యా నువ్వు మరి ఇన్ని గంటలు పనిచేయమంటున్నావు, నీవు సిఇఓలు వయసు ఎంత, మీ ఎంప్లాయీస్ వయసు ఎంత, ఇలా పనిచేసినప్పుడు వాళ్ళ వర్క్ ప్రెషర్ ఏ రకంగా? ఇప్పుడు అన్నా సెబాస్టియన్ కేసు చూసామని, ఎర్నస్ట్ అండ్ యంగ్లో 26 ఏళ్ళ చాలా హైలీ టాలెంటెడ్ చార్టెడ్ అకౌంటెంట్
అసలు ఆ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక హార్ట్ అటాక్ చనిపోయింది అని వార్తలు వచ్చాయి. తల్లి మాట్లాడితే ఈమె క్షమాపణ కూడా చెప్పింది. సో అందువల్ల వర్క్ కల్చరు యువత ఆరోగ్యం, మానసిక శారీరక ఆరోగ్యం పైన ఏ రకమైన ప్రభావం చూపుతుంది అన్న హ్యూమన్ కన్సర్న్ లాభాల గ్రీడ్ మాత్రమే ఉండే, ప్రాఫిట్లు మాత్రమే కనబడే కార్పొరేట్ పెద్దలకు కనిపించడం లేదు. ఇంత ఇన్హ్యూమన్గా ఎందుకుంటున్నారు కార్పొరేట్ పెద్దలు అనేది రెండవ క్వశ్చన్. ఇక మూడవ క్వశ్చన్. ఇక నాలుగవ క్వశ్చన్ ఏంటి అంటే అసలు కామన్ సెన్స్ ఏంటి? ఇప్పుడు ఎన్ని గంటలు పని చేస్తున్నా దానిపైన వర్క్ ఉంటుంది, ప్రొడక్టివిటీ ఉంటుందా? నీవు ఉదాహరణకు నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను ఈ సుబ్రహ్మణ్యంకు, అయ్యా నువ్వు అనుకోకుండా హార్ట్ సర్జరీ చేయించుకోవాలి. అక్కడ ఒక ఇద్దరు కార్డియక్ సర్జన్స్ ఉన్నారు. ఒక ఆయన వారం రోజుల పాటు రోజుకు 90 గంటలు పనిచేస్తూ క్షణం తీరిక లేకుండా, నిద్ర కూడా లేకుండా, ఫ్యామిలీ లైఫ్ కూడా లేకుండా చాలా ఫ్రస్ట్రేటింగ్గా, ఇరిటేటింగ్గా ఉన్న సర్జన్ ఒక ఆయన ఉన్నాడు ఆపరేషన్ చేసడానికి. ఇంకో ఆయన గత వారం రోజులు 5 రోజులు పనిచేశాడు, 2 రోజులు హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు, ఫ్యామిలీతో గడిపాడు, చాలా మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చాడు. మీరు ఎవరితో సర్జరీ చేయించుకుంటారో ఒకసారి చెప్పండి పెద్ద మనిషి. మీరు చాలా పెద్దవాళ్ళు కదా, మీకు ఏ సర్జన్ కావాలి? నాకు 7 గంటల పాటు 7 రోజుల పాటు 90 గంటలు ఇంటికి కూడా పోకుండా ఆఫీస్లోనే హాస్పిటల్లోనే కూర్చొని సర్జరీల మీద సర్జరీలు చేస్తూ ఫ్రస్ట్రేట్ అయ్యి ఇరిటేట్ అయి ఉన్న సర్జన్తో చేయించుకుంటారా? ఏం కట్ చేస్తున్నారు కూడా తెలియదు. ఇంత కామన్ సెన్స్ ఉండకపోతే ఎట్లా కార్పొరేట్ పెద్దలకు? కామన్ సెన్స్ కదండి ఇది. తర్వాత అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ ప్రొడక్టివిటీని కొలవచ్చా? సింపుల్ థింగ్ కదా. మీకు చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో క్షేత్రగణితం ఉంటుంది. ఇంత స్థాయికి వచ్చినా మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా తెలియదు, సైన్స్ కూడా తెలియదు కదా. ఎంత అంటే టైం ప్రొడక్టివిటీ మనం చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళం. 10 మంది మనుషులు ఫలానా పనిని 5 రోజుల్లో చేయగలిగితే 15 మనుషులు ఎంత రోజుల్లో చేయగలుగుతారు అంటారు. కానీ మీకు అర్థం కావాల్సింది టైం అండ్ ప్రొడక్టివిటీ. ఇప్పుడు నాగేశ్వర్ అనేవాడు ఉన్నాడు. నేను గంట సేపు చదివి ఒక విషయాన్ని అర్థం చేసుకొని 2 గంటలు మాట్లాడగలుగుతాను. ఇంకో అతనికి 8 గంటలు టైం ఇస్తాను. నాలాగా మాట్లాడమనండి, ఛాలెంజ్ చేస్తాడు. నాలాగా మాట్లాడు 8 గంటలు లేదు, ఇంకో అతను 10 నిమిషాలే తీసుకొని నాకైనా బాగా మాట్లాడచ్చు, పాసిబిలిటీ ఉంది. అంటే అర్థం ఏంటి? ఒక మనిషి ప్రొడక్టివిటీ టైం మీదనే ఆధారపడదు. ప్రొడక్టివిటీ అనేది అతను ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఆ పని చేశాడు, ఎంత ఫోకస్డ్గా చేశాడు, ఎంత స్కిల్డ్ పర్సన్ అతని టాలెంట్ ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది కదా. మీరు లాస్ ఏంజల్స్ ఫైర్ పైన 2 వ్యక్తులకు ఒకరికి 10 గంటలు ఇవ్వండి, ఒక ఆయన గంటే ఇవ్వండి. 3వ వ్యక్తి, ఈ ముగ్గురులో మీ థియరీ ప్రకారం 3వ వ్యక్తి వర్స్ట్గా పర్ఫామ్ చేయాలి. ఆర్టికల్ రాయమన్నా మాట్లాడమన్నా గ్యారెంటీ ఏమైనా ఉందా? అట్లా ఏమన్నా ఇవ్వగలమా? సో అందువల్ల ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వన్స్ ఎబిలిటీ కదా. నువ్వు ఎంత ఫోకస్డ్గా పని చేస్తున్నావు, ఇప్పుడు మనకే తెలుసు. ఒకరికి ఒక్కసారి చదివితేనే గుర్తుంటుంది, ఇంకొకరికి 10 సార్లు ఏదైనా గుర్తుండదు. ఏంటి కామన్ సెన్స్ ఇది? ఇప్పుడు మా అమ్మని ఒకసారి నేను డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్తే ఆ ఎక్స్రే చూసి ఇలా అని వెంటనే మందులు రాశారు. మా అమ్మ వచ్చి ఏంద్రా 1 సెకండ్ కూడా చూడలేదు కదా అని. అమ్మ గంట సేపుతో ఆయనకి ఏం మెదలేదన్నట్టు, అర్థం కాక చూసినట్టు. ఆయన ఒక టాప్ డాక్టర్, ఎక్స్రే ఇట్లా చూస్తే అర్థమైపోయింది. అందువల్ల టాలెంటెడ్ డాక్టర్ కనుక 1 మినిట్లో తెలుసుకున్నాడు. టాలెంట్లో ఉన్నాడైతే అర్థం గంట ఇప్పటి మీరు ఎవరో ఎంబీబీఎస్ కూడా చదవడానికి ఇచ్చి, మనకు ఊర్లలో క్వాక్స్ ఉంటారు, దొంగ డాక్టర్లు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి, వాడు ఎక్స్రే ఇటు తిప్పుతాడు, ఉల్టా తిప్పుతాడు, అడు తిప్పుతాడు, ఎడు తిప్పుతాడు, అర్థం కూడా కాదు. సో అందువల్ల టైమ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా మా అమ్మకి చెప్పాల్సి వచ్చింది. మా అమ్మ అంటే పోనీ అలా అనుకున్నది అనుకుంటే, ఇంత పెద్ద ఎల్ఎన్టీ నడిపే కంపెనీలు నడిపే వాళ్ళకి అర్థం కావాలి కదా, వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కదా. మా అమ్మనే ఏమన్నది వెళ్ళడం కరెక్టే కదా, నిజమైన అన్నది అన్నది. మా అమ్మకి అర్థమైనది కూడా వీళ్ళకి అర్థమైతే వస్తలేదు. ఇంత కార్పొరేట్ పెద్దలకు టైంకు ప్రొడక్టివిటీకి లింక్ ఉంటుంది ఎక్కడైనా? అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు కదా. సింపుల్ థింగ్ కదా. ఇప్పుడు మీకు ఓ సైకిల్ 10 గంటలలో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఒక మోటార్ సైకిల్ ఎంత దూరం పనిచేస్తుంది, తేడా ఉంటుందా ఉండదా? ఇది 10 గంటల్లో సైకిల్ ద్వారా ప్రయాణం చేసేది అర్ధ గంటలో మోపెడ్ ద్వారా పనిచేయచ్చు. ఎందుకో మారిపోయింది, దీనికి టెక్నాలజీ వేరు కదా. ఈ కామన్ సెన్స్ కూడా ఉండడం లేదు. పైగా అక్కడికి అవుతున్నారా? అయ్యా నీ సీఈఓకి వచ్చే నువ్వు ఒక 8 గంటలు కాదు 12 గంటలు పనిచేస్తే నీకు స్టాక్స్ వస్తాయి, నీ కంపెనీలో వాటాలు వస్తాయి, నీకు 100 కోట్ల డబ్బులు వస్తాయి. మరి నువ్వు నిజంగానే ఒక ఉద్యోగి 12 గంటలు పనిచేస్తే 15 గంటలు 90 అవర్స్ పనిచేయాలంటే అర్థం ఏంటి? 6 రోజులకు పనిచేస్తే రోజుకు 15 గంటలు పనిచేయాలి. రోజుకు 15 గంటలు ఎవరైనా పనిచేయగలుగుతాడా? సాధ్యం కాదు. అంటే 7 గంటలు పనిచేయాలి. 7 గంటలు ఎంత? 7 డేస్, సండే కూడా లేకుండా, హాఫ్ డే కూడా హాఫ్ వీక్లీ ఆఫ్ లేకుండా
రోజుకు 13 గంటలు పనిచేయమంటున్నాడు. రోజుకు 13 గంటలు పనిచేసేందుకు మీ జీతాలు ఎక్కిస్తారా? మీరేమైనా మీ లాభాలలో వాటా ఇస్తారా? ఇయ్యరు కదా. మరి ఇవాళ చూడండి, కార్పొరేట్ ప్రాఫిట్స్ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 15 ఇయర్ హైలో ఉన్నాయి. మరి వేతనాలు 15 ఇయర్ హైలో ఉన్నాయా? దీనిపైన ఒక్క కార్పొరేట్ పెద్ద మనిషి మాట్లాడాడు. అయ్యా, కార్పొరేట్ లాభాలు పెరుగుతున్నాయి, ఎంప్లాయీస్ వేజెస్ పెరగడం లేదు. దీనిపైన అదానికి కానీ, నారాయణమూర్తికి కానీ, సుబ్రహ్మణ్యం కానీ మాట్లాడతాడా? నోరు విప్పరు. చూడండి మీరు. అయ్యా, మీ లాభాల కోసం ప్రజల్ని మీరు వేటాడుతారు, వెంబడిస్తారు. కానీ ఒక్కనాడన్న నిజాయితీగా మనకు లాభాలు ఎక్కువ వస్తున్నాయి, మరి ఉద్యోగుల జీతాలు ఎక్కువ వస్తున్నాయి. ఇవాళ నేను చెప్పేది కాదు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిస్కాప్ రిపోర్టు ఏం చెప్తోంది? 0.8 to 5.4% మధ్య ప్రైవేట్ సెక్టార్లో జీతాలు పెరిగాయి. అందులో హైయెస్ట్ మీకు ఎఫ్ఎంసీజీ సెక్టర్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, ఇందులో 5.4%, లాజిస్టిక్స్లో 4.2%, మీకు ఐటీలో 4% పెరిగాయి ఎవరేజ్లో లాస్ట్ 4 ఇయర్స్లో. లాస్ట్ 4 ఇయర్స్లో మీ ప్రాఫిట్ 300-400% పెరిగింది. మరి లాస్ట్ 10 ఏళ్లలో అదాని ఆదాయం 2000% పెరిగింది. అదాని కంపెనీలో ఉద్యోగుల ఆదాయం 2000% పెరిగిందా? పెరగకపోతే ఇంట్లో ఉండకుండా మీ దగ్గర పనిచేస్తా అంటాడు. అందువల్ల మీ కార్పొరేట్ గ్రీడ్ ఎంత, ఈ స్థాయిలో కార్పొరేట్ గ్రీడ్ ఉంటే ఒక్క కార్పొరేట్ హెడ్ కానీ ఇన్ని గంటలు పనిచేయాలి అని పోటీ పడి 70 గంటలు 90 గంటలు అంటారు. కానీ పోటీ పడి మన లాభాలు ఎక్కువ ఉన్నాయి, వేతనాలు ఉద్యోగుల వేతనాలు తక్కువ ఉన్నాయి, మన ఉద్యోగుల వేతనాలపైన కంపెనీలు ఎక్కువ ఖర్చు పెట్టాలని అంటున్నారా? అంటే ఎంతటి స్వార్థంతో మాట్లాడుతున్నారు? దీన్ని బట్టి అర్థం కావడం లేదు. అర్థమవుతుంది కదా. అంటే కార్పొరేట్ బానిసల్లాగా ప్రజలు ఉండాలి, మా లాభాల కొరకు మాత్రమే వీళ్ళు పుట్టారు, వీళ్ళకి వేరే జీవితమే ఉండకూడదు, వీళ్ళ లాభాలు మాకు ఇస్తూనే ఉండాలి, మేము అనుభవిస్తూనే ఉంటాం, మేము 1200 కోట్లు పెట్టి నా కొడుకు పెళ్లి చేసుకుంటాం, మేము 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి దుబాయ్లో ఇల్లు కట్టుకుంటాం, మేము 1000 కోట్లు పెట్టి ఇంకో ఎంజాయ్మెంట్ చేస్తాం, మీరు మాత్రం మీ కుటుంబం ఉండద్దు, ఫ్యామిలీ ఉండద్దు, ఎవడు ఉండదు మీకు, మీరు ఇలాగే బానిసలాగా పనిచేయాలి. ఈ కార్పొరేట్ మైండ్ సెట్ మనం చాలా అభ్యంతరకరం, చాలా ప్రమాదకరమైన మైండ్ సెట్. దేశంలో కార్పొరేట్లు ఆదర్శవంతంగా ఉండాల్సింది పోయి కార్పొరేట్ యజమానులు ఉద్యోగులు బానిసల్లాగా చూసి వారి వేతనాల గురించి పట్టించుకోరు, మీ లాభాల గురించే పట్టించుకుంటారు. పర్యావరణ నాశనమైనా మంచిదే, ప్రజల ఆరోగ్యం నాశనమైనా మంచిదే, మా లాభాలు తప్ప మాకు ఇంకో ప్రపంచం లేదు అంటే దాంట్లో ఏమైనా అర్థం ఉంటుందా? అల్టిమేట్గా మీకు కామన్ సెన్స్ కూడా ఉండడం లేదనే బాధ. టైంకు ప్రొడక్టివిటీకి లింక్ ఏంటి నాకు అర్థం కాదు. యూ మెజర్ ప్రొడక్టివిటీ, ఎంత పని చేస్తా ఉన్నది పాయింట్ కదా. మీరు ఇప్పుడు టీవీలో పనిచేస్తున్నారు, మీరు ఎన్ని గంటలు పనిచేస్తారనేది కాదు, మీరు ఎంత మంచి స్క్రిప్ట్ రాస్తారనేది పాయింట్ కదా. నేను 12 గంటల రోజంతా మీరు టీవీ ఛానల్లో ఉంటారు, ఒక్క మంచి స్క్రిప్ట్ కూడా ఇవ్వలేదనుకో ఏం లాభం? దానికన్నా మీరు 4 గంటలు ఉంటారు, 4 మంచి స్క్రిప్ట్లు ఇచ్చారనుకోండి, అది లాభమా ఇది లాభమా? సో మీరు కావాలంటే టెస్ట్ పెట్టండి, మీ దగ్గర ఉన్న ఒక ఎవరేజ్ సబెటర్ను నాకు పోటీ పెట్టండి, నేను ఒక్క రోజులో 50 స్క్రిప్ట్లు రాసివ్వగలుగుతాను మీకు. ఒక్క రోజులో 8 గంటల పని టైం ఇవ్వండి నాకు, నేను ఒక 30-40 స్క్రిప్ట్లు రాసిస్తాను 5 minute 3 minute న్యూస్ ఐటమ్స్కు. మరి ఒక సబెటర్కు మీరు 12 గంటల టైం ఇవ్వండి, రాయగలుగుతారా చూడండి. ఇట్ వ్యారీస్, ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్, నాకుందే సబెటర్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ కదా. నీ ఎక్స్పీరియన్స్ బట్టి, నీ టాలెంట్ని బట్టి నీ ప్రొడక్టివిటీ ఉంటుంది తప్ప నువ్వు కేటాయించిన టైం బట్టి ఉంటుందా? అదేమన్నా కామన్ సెన్స్ చెప్తుంది కదా. ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా కార్పొరేట్ పెద్దలు నోటికెచ్చినట్టు మాట్లాడి సమాజంలో ఒక రాంగ్ డిబేట్ను క్రియేట్ చేస్తే ఏమనాలి?